ఎక్కడ పెట్టాలి ఇది? మంచం కింద పెడితే లిల్లీ, ఏంటి ఎలా ఉన్నావు? ఆర్ యు ఆల్ రైట్? ఈ టైంలో వచ్చావేంటి? నీకోసమే వచ్చానన్నయ్య. నా కోసం? అవునన్నయ్య, నీకు ఒంట్లో ఎలా ఉందో చూద్దామని వచ్చాను. పర్లేదు, బానే ఉన్నాను. సరే అన్నయ్య, నేను వెళ్తాను, నువ్వు పడుకొని రెస్ట్ తీసుకో. లిల్లీ, నేను నీతో కాస్త మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పన్నయ్య. నువ్వు మంచిగా ఉండాలన్నా, మంచి దారిలో నడవాలన్నా, అందరి చేత మంచిదానివని అనిపించుకోవాలన్నా ముందు నీ మంచి కోరేవాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. మన మీద ఎవరైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అంటే వాళ్ళు మనల్ని అభిమానిస్తున్నారని, ప్రేమిస్తున్నారని అర్థం. శామ్ గురించే కదన్నయ్య? అవును. అలాగని నేను శ్యాముని గుడ్డిగా సమర్థిస్తున్నానని నువ్వు అనుకోకు. శ్యామ్ ఏంటో, తన వ్యక్తిత్వం ఏంటో, తను ఎలాంటిదో, తనకి నా మీద, మన కుటుంబం మీద ఎంత ప్రేమాభిమానాలున్నాయో నాకు బాగా తెలుసు. ఈ ఇంట్లో ఎవరికి ఏ అపకారం జరిగినా శ్యామ్ తట్టుకోలేదు. అందుకే నీ విషయంలో శ్యామ్ ఆందోళన పడుతుంది. దాన్ని నువ్వు వ్యతిరేకంగా తీసుకోకు. ఆడపిల్ల విషయంలో మా మగవాళ్ళకు కూడా తెలియని విషయాలు మరో ఆడపిల్లకే తెలుస్తాయి. శ్యామ్ చేస్తుంది కూడా అదే. ఈ అన్నయ్య నీ మేలు కోరేవాడు, అందుకే ఎంతగా చెప్తున్నాను. అర్థం చేసుకో, సరేనా? వెళ్ళి పడుకో. ఈ ఇంట్లో ఎవరికి ఏ అపకారం జరిగినా శ్యామ్ తట్టుకోలేదు. అందుకే నీ విషయంలో శ్యామ్ ఆందోళన పడుతుంది. Hi. Come on, come on. Hey, Ra. సారీ అభి, నిన్ను మూడౌట్ చేశాను. ఏదో ఒక రోజు ఒక మంచి టైం చూసి నిన్ను మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను.
ఆగు శ్యామ్. శ్యామ్, నువ్వు నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు చిన్న దెబ్బ తగిలితే తల్లడిల్లిపోయావు. సెలైన్ డ్రాప్ సరిగ్గా పడుతున్నాయా లేదని రాత్రంతా టెన్షన్ పడ్డావు. నేను సూప్ పంపించావు, ఇప్పుడు కాఫీ తీసుకొచ్చావు. పలకరిస్తే మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. యు ఆర్ లివింగ్ ఇన్ డెనైల్. మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోవడం మేనర్స్ కాదు సార్. నేను చెప్పేది కాస్త విను. చిన్నతకిచ్చిన మాట ఆల్రెడీ తప్పాను. అలా అని అది కంటిన్యూ చేయలేను. లెట్ మీ గో. శామ్, చెప్పేది వినమంటున్నాను కదా. నేను సామాన్యతో మాట్లాడతాను. శాముని తప్ప నా లైఫ్ పార్ట్నర్గా ఎవరిని కల్లో కూడా ఊహించుకోలేనని ఖచ్చితంగా చెప్పేస్తాను. ఎలాగోలా నచ్చ చెప్పి తన్ని వాళ్ళమ్మని అమెరికా పంపిస్తాను. కొంతకాలం నీ జాబ్లో నువ్వు బిజీగా ఉండు, నా పని నేను చూసుకుంటాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మన విషయం అమ్మతో చెప్పి ఒప్పిస్తాను. నో నీడ్. ఏంటి శామ్ ఇది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీ గురించి తప్ప అవతల వాళ్ళ గురించి అస్సలు ఆలోచించవా? నాకు మా మామ్ ముఖ్యం, చిన్నత్త హెల్త్ ముఖ్యం. అలాగే ఇండియాకి వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ చేయడం ముఖ్యం. అంతే. నేను సామాన్యతో పెళ్లికి ఓకే అంటే నువ్వు బాధపడవా? నిజం చెప్పు, నేను అలాంటి నిర్ణయం తీసుకుంటే నీ మనసు తట్టుకోగలదా? నువ్వు బాధపడకుండా ఉండగలవా? అబ్సల్యూట్లీ. ఫ్రెండ్, సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఫ్రెండ్, ఎన్నిసార్లు సారీ చెప్పాలి? నువ్వెందుకు ఇప్పుడు సారీ చెప్తున్నావు? నువ్వు మన కంపెనీలో జాబ్ చేస్తున్నావని ఆ విషయం నేను నీతో చెప్పలేని కోపంగా ఉన్నావు కదా, అందుకే. ఐ ఫర్గాట్ అబౌట్ దట్. మరి నువ్వు దేనికి అనుకున్నావు? నేను సామాన్యతో మాట్లాడతాను. శాముని తప్ప నా లైఫ్ పార్ట్నర్గా ఎవరిని కల్లో కూడా ఊహించుకోలేనని ఖచ్చితంగా చెప్పేస్తాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మన విషయం అమ్మతో చెప్పి ఒప్పిస్తాను. వాట్ ఈస్ దిస్ సూర్య? నువ్వు వీక్గా ఉన్నావు. నువ్వు రూమ్ నుంచి బయటికి ఎందుకు వచ్చావు? నీకోసం కాఫీ తెస్తున్నాను కదా. యునో, ఐ మేడ్ దిస్ కాఫీ నీకోసం, ఎస్పెషల్లీ నీకోసం. ఫిల్టర్ కాఫీ ఎలా పెట్టడమో నేర్చుకొని మరీ తీసుకొచ్చాను తెలుసా? హ్యావ్ ఇట్ సూర్య.
నీ కోసం ఫిల్టర్ కాఫీ నేర్చుకొని మరీ తీసుకొచ్చానంటుంటే యు నాట్ ఈవెన్ లిసనింగ్ టు మీ. లుక్ సూర్య, నువ్వు నా కోసం ఎవరితోనో గొడవ పడి తలకి దెబ్బలు తగిలించుకోవాల్సిన నెసెసిటీ లేదు. జస్ట్ హ్యావ్ దిస్ కాఫీ ఎనఫ్. ప్లీజ్ సూర్య. సూర్య, ఇప్పుడు నువ్వు కాఫీ తాగుతావా లేదా? తాగుతాను. How is it, Surya? నిజం చెప్పనా? Come on, tell me, Surya. ఈ కాఫీ తాగి నువ్వేమంటావో అని I'm eagerly waiting. ఈ కాఫీ, నీ చేతి కాఫీ అబ్బబ్బబ్బబ్బా, సూపర్. Really? రియల్లీ నా లైఫ్లో ఇలాంటి కాఫీ, ఇంత టేస్టీ కాఫీ ఎంతవరకు తాగలేదు. లైఫ్లో ఇలాంటి కాఫీ ఒక్కసారి తాగితే చాలు. అబ్బా, Oh, thank you so much, Surya. Surya, ఆ కాఫీలో స్వీట్నెస్ బాగుందా? ఆ, చేదు కాఫీలా మాత్రం లేదు. అంటే ఇట్స్ పర్ఫెక్ట్లీ స్వీట్ అండ్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సూర్య. కాఫీ కలుపుతూ ఉండగా చెయ్యి కాలిందని చాలా బాధపడ్డాను. బట్ నువ్వు కాఫీ బాగుందని చెప్పాక చెయ్యి కాలిన విషయమే మర్చిపోయాను. ఏంటి, నీ చెయ్యి కాలిందా? అవును సూర్య. అయ్యో, ఏది చూడండి. పైకి కాలిన గాయం అంతగా కనిపించకపోయినా లోపల బాగా కాలినట్టుంది. లోపల బాగా మంటగా ఉందా? కొన్ని బాధలు పైకి కనిపించు సామాన్య. నా కోసం చేయి కాల్చుకున్నావా? అయ్యో, ఎందుకు అలాంటి పని చేసావు? ఇదిగో, ఇలా చెయ్యి కాల్చుకోటాలు, మనసు చంపుకోటాలు నాకు అస్సలు నచ్చు. కాలిన చోట వెన్నపసు రాయనా? అబ్సల్యూట్లీ వెన్నపసు రాయనా? Surya, I will make one more coffee. Sure. హలో, ఎవరు? నానా సూర్య, ఎలా ఉన్నావురా? అమ్మా, నువ్వెలా ఉన్నావమ్మా? నాకేంటి నానా, బాగానే ఉన్నాను. ఇదిగో ఇంటికి వచ్చేస్తున్నాను. వచ్చేస్తున్నారా? అప్పుడేనా? అదేంట్రా, ఇంటికి రాకూడదా ఏంటి? అది కాదమ్మా, నువ్వు పూర్తిగా కోలుకోకుండా వచ్చేస్తే ఎలా చెప్పు? నాకు బానే ఉంది కానీ సామాన్య ఎలా ఉంది? తన విషయంలో పెడమోహంగా ఉంటున్నావా, ప్రేమగా మాట్లాడుతున్నావా? మాట్లాడవే, కాస్తైనా మీరిద్దరు దగ్గరయ్యారా?
సామాన్య ఏమంటుంది? అత్తయ్య గారిని చూడాలంటుందా లేదా? అమ్మా ముందు నీ సంగతి చెప్పమ్మా. రే, నేను అడుగుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? నీ మాటల్ని బట్టి చూస్తుంటే నువ్వు సామాన్య విషయంలో ఇంకా అలాగే ఉన్నట్టు అనిపిస్తోంది. రే సూర్య, నీ మాటలతో తను ఏడిపిస్తున్నావా ఏంటి? సూర్య, కాఫీ. అదేంటి సూర్య, మళ్ళీ ఫ్రెష్ గా కాఫీ తీసుకొస్తే వద్దంటావేంటి? ఫోన్లో మాట్లాడుతుంటే కనపట్లేదా? వెళ్ళా. ఏంటి, ఐ యు ప్లేయింగ్ విత్ మీ? నాకు ఇలాంటివి నచ్చవు సూర్య. బీ ఫ్రాంక్. అరే, నీ కోసం చేయి కాల్చుకున్నానని తెలిసి కాఫీ తాగమంటుంటే ఫోన్లో బిజీ వెళ్ళమంటావేంటి? అమ్మా నేను తర్వాత మాడతా. కట్ చేశాడు. వీడి మాట వింటాడా? ఏయ్ ఏంటి, మా అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నాను, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? కామన్ సెన్స్ లేదా? అవునా, ఆంటీతోనా? మంచిదే కదా. ఆంటీ మన మాటలు వింటే ఆంటీకి నీ బిహేవియర్ గురించి అర్థమవుతుంది. ఓ, ఆంటీ మన మాటలు వింటే తనకి మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుందని భయమా? Will you shut up? కొంచెం అయినా కామన్ సెన్స్ లేదా? అదే అదే నీకు శామ్కున్న డిఫరెన్స్. ఎవరేమైపోయినా పర్వాలేదు, నీ పంతోనే కానీ నీ మాట వినాలని నువ్వు ఆలోచిస్తావు. తనకేమైనా పర్వాలేదు, తన వాళ్ళకేం కాకూడదని శ్యామ్ ఆలోచిస్తుంది. వాట్ ద హెల్ సూర్య, ఇప్పుడు ఆ కంపారిజన్ ఎందుకు? ఎస్, నీకు శామ్కి కంపారిజనే లేదు. తను నువ్వు ఎప్పటికీ ఒక్కటి కాదు. అండ్ వన్ మోర్ థింగ్, నా కోసం కాఫీ చేశాను, చేతులు కాల్చుకున్నాను కథలు చెప్తున్నావే, నువ్వు అసలు నా కాఫీ తీసుకురావు. అదేంటి, ఇంతకు ముందే కదా కాఫీ సూపర్ అన్నావు. ఇప్పుడు చెప్తున్నాను, నాకు అసలు ఎవ్వరు కాఫీ తీసుకొచ్చిచ్చినా నచ్చదు. ఒక్క శ్యామ్ చేసిన కాఫీయే నాకు నచ్చుతుంది. చాలా. అయితే ఇందాక నువ్వు మాట్లాడిన మాటలకు అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైంది, నాకు అది చాలు. సూర్య, డోంట్ ప్లే విత్ మీ. ఇట్స్ నాట్ ఫేర్. దెన్ గో టు హెల్. వీడేంటి ఇలా ఫోన్ కట్ చేస్తున్నాడు? కట్ చేసి ఉండడు జయంతి. అదేం కాదండి, వాడు కావాలని చేస్తున్నాడు. వీడేంటో ఇలా తయారయ్యాడు. తల్లిని బాధ పెట్టడానికి పుట్టినట్టున్నాడు వాడు. ఇప్పుడంత బాధ ఏమొచ్చింది? నాకున్న రోగం ఒక్కటేనండి. సూర్య నా మాట వినాలి, సామాన్య మెళ్ళో తాళి కట్టాలి, అంతే. అది కాస్త జరిగితే ఏ రోగం నన్నేమీ చేయలేదు. కానీ కానీ నా బాధను వాడు అర్థం చేసుకోడేంటండి? అసలే ఇంట్లో కొంతమంది ఆ శామ్కి బ్రహ్మరథం పడుతున్నారని నేనేడుస్తుంటే చివరికి కొడుకు కూడా ఇలా చేస్తుంటే నేనేమనుకోవాలి? ఇంకా ఆలస్యం చేయడం అస్సలు కుదరదు. వెంటనే వాడి చేత బలవంతంగా అయినా సరే సామాన్య మెళ్ళలో 3 ముళ్ళు వేయిస్తాను.